ముందుగా మా విక్టరీ కన్సల్టెన్సీ యూట్యూబ్ ఛానల్ని వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలండి. సొసైటీ, ట్రస్ట్, పార్ట్నర్షిప్ ఫరం, ఎన్జిఓ దర్పణ్, పాన్ కార్డ్, అలాగనే కంపెనీ రిజిస్ట్రేషన్ సంబంధించి ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఏ డాక్యుమెంట్స్ అవసరం, రిజిస్ట్రేషన్ చేసుకోవడం వల్ల ఉపయోగాలు ఏంటి అనేటువంటి అనేక అంశాలని మా విక్టరీ కన్సల్టెన్సీ యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు తెలియజేస్తూ ఉన్నాను. మీరు కూడా మా వీడియోల్ని వీక్షించి ఆదరిస్తున్నటువంటి మీకు మరోసారి నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలాగనే చాలామందికి ఈ వీడియోస్ కూడా మీరు పంపిస్తున్నారు. ఇంకా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మేము చేసేటువంటి ప్రతి అంశానికి సంబంధించి నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. ఇంకా ఎందుకు సబ్స్క్రైబ్ చేసుకోమంటున్నాం అంటే, మీకు ఏదైనా డౌట్స్ వచ్చినప్పుడు ఆ డౌట్కి సంబంధించి కూడా వీడియోస్ పెట్టమంటే అవి చాలామందికి కూడా ఉపయోగపడతాయి కాబట్టి అందుకు చేసుకోమంటాం. ఈ రోజున మనం ఒక చిన్న టాపిక్ గురించి చర్చించుకుందాం. సొసైటీ, ట్రస్ట్, పార్ట్నర్షిప్ ఫరంలో ప్రభుత్వ ఉద్యోగులు ఉండవచ్చా, ఉంటే ఎలాంటి నష్టం కలుగుతుంది, ఎందుకు ఉండకూడదు అనేటువంటి విషయాలని మాకు ఫోన్ కాల్ ద్వారా, SMS ద్వారా అడగడం అనేటువంటి జరుగుతుంది. ప్రభుత్వ ఉద్యోగులు అనేటువంటి వాళ్ళు సొసైటీలో ఉండవచ్చు, ట్రస్ట్లో ఉండవచ్చు, కానీ పార్ట్నర్షిప్ ఫరంలో ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదు. ట్రస్ట్ కానీ సొసైటీలో కానీ ఆ ఉద్యోగులకు సంబంధించి లేదా వాళ్ళు చేస్తున్నటువంటి పనికి సంబంధించినటువంటి యూనియన్స్లో ఉంటే ఎలాంటి తప్పు లేదు, ఎలాంటి ఇబ్బంది లేదు. అలా కాకుండా కొన్ని సంఘ సేవలోనూ కొన్ని ఎడ్యుకేషన్ సొసైటీలోనూ ఉంటే ఆ యూనియన్స్కి సంబంధించి వచ్చే డబ్బు వారి అకౌంట్లో పడుతుంది. ఆర్థిక లావాదేవీలు నిర్వహించేటువంటి విషయంలో వీళ్ళు ఉండకూడదు అనేటువంటి ఒక నిబంధన ఉంది కాబట్టి ఉండకూడదు. ఒకవేళ మీరు ఉండాలనుకుంటే ఏదైనా మెంబర్స్గా ఉండండి, అంతేగాని ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్ పోస్ట్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉండవద్దు. కాబట్టి మీకు చేయాలన్న తపన ఉన్నప్పుడు ఏదైనా ఒక స్వచ్ఛంద సేవా సంస్థ పెట్టుకోండి. అది కాంట్రవర్సీ కాకుండా ఉండేటట్టు చూసుకోండి. డొనేషన్ స్వీకరించకుండా మీరు సేవ చేస్తే ఎలాంటి ఇబ్బంది లేదు. డొనేషన్ స్వీకరించేటువంటి యూనియన్స్లో కానీ ఉంటే లేదా సొసైటీలో కానీ ఉంటే అది చాలా మనకి చట్టపరమైనటువంటి ఇబ్బందులు కొని తెచ్చే అవకాశం ఉందని మీకు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.